ఐదు అయింది చాలు, ఇక పోదాం పదండి. అవునవును, ఆ పిల్ల వచ్చే టైం అయింది, వెళ్దాం పదండి రా. టాక్సీ టాక్సీ వస్తుందా? టాక్సీ రాదు, మేమే తీసుకెళ్తాం. ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు బే, మేము రమ్మన్న చోటికి. మందు మహిమలే. సరే ఎక్కడెక్కడే? ఎక్కడా త్వరగా పోనీ. సార్ ఇక్కడ ఆపు. రండి. గురు, ఆ రోజు అమెరికా నుంచి వచ్చిన పెద్ద మనిషిని ఈ ఇంట్లో దింపాం కదూ? అవును. మరి ఈ గుండా సోదరులు ఇక్కడ కాపేశారేమిటి? కానీ ఫాలో వీడు వేలో బుజ్జి, ఈ బుల్లెమ్మ పెద్ద ఆటం బాంబులా ఉందిరా. ఆ రౌడీ వెధలతో చేతులు కలిపి అమెరికా వాడిలో దోచేయాలనుకుంటుందేమో. అంతే గురు, నువ్వు దొంగగారు అయితే ఇది దొంగ గారిణిలా ఉంది. అది ఆటం బాంబు కాదురా, ఆపదలో ఉన్న అపల. పద. మీరు ఎందుకు చేశారు ఈ పని? బాబా మాకేం తెలియదండి. ఆ సుబ్రహ్మణ్యం గారి డబ్బులు ఇచ్చి మమ్మల్ని పంపాడండి. ఎందుకు పంపించాడ్రా? ఈవిడ ఉద్యోగంలోంచి మానిపించి ఆళ్ళ మనిషిని నెట్టుకోవాలని. ఇంకెప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేశారా మిమ్మల్ని ప్రాణాలతో వదలను. అమ్మా, కారు ఎక్కడమ్మా, డ్రాప్ చేస్తాను. అవసరం లేదు, ఈ డబ్బు తీసుకెళ్లి మీ అయ్యగారికి ఇచ్చే. నేను ఉద్యోగం మానేస్తున్నానని చెప్పు. ఏంటి పుల్లమ్మా, ఏమైంది? ఏం చెప్పను, మా అమ్మ నన్నెంతో కష్టపడి చదివించింది. నా అర్హతకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఓ ఇంటి పట్టు నుండి పనిచేసుకునే అవకాశం దొరికిందని నేనెంతో సంబరపడిపోయాను. కానీ అడుగడుగున ప్రమాదాలైతే నేను ఉద్యోగం ఎలా చేయగలను? జేపీ గారు చాలా పెద్ద మనిషి. ఆ మేనేజర్లోనే ఏదో తిరకాస్తుందన్నమాట. అయినా ఇలా తాటాకు చప్పులకు బెదిరిపోతే ఎలా? ఈ రోజు మీరు నన్ను కాపాడారు, ప్రతిరోజు నన్ను ఎవరు రక్షిస్తారో? పుచ్చకాయలు సోడాలు అమ్ముకోవాలని నా నొసటి మీద రాసుంటే దాన్నెవరూ తప్పించలేరు. నోనో, నీకు అండగా ఆ ఇంట్లో నేను చేరతాను. ఆ మేనేజర్ భరతం పడతాను. నువ్వు ధైర్యంగా ఉండు. డ్రైవర్, అయ్యా ఇంట్లో డ్రాప్ చేయి. అలాగేనండి. డాడీ, నాదో ఐడియా. ఏమిటది?
లలిత నీ ప్లాన్ అంతా చెడగొట్టింది కదా, ఆ పిల్లనే నేను లైన్ లో పెట్టి తాళి కట్టాననుకో, అప్పుడు టెలిగ్రామ్ బాబు ఇక్కడ పెళ్ళా కొనేవారు బాబు. బాబు ఏం జరిగింది బాబు? మా అమ్మమ్మ పోయిందా? అమ్మమ్మ ఒప్పుకున్నాను కదా అని మరీ అడ్వాన్స్ గా నటించేకో. ఇంకా టెలిగ్రామ్ చించలేదు. వాళ్ళు వస్తున్నారు, జాగ్రత్త. టెలిగ్రామ్ చదవండి బాబు. సత్యం, నేను ఈ మధ్యన తెలుగులో అక్షరాలు నేర్చుకున్నాను, ఇది ఇంగ్లీష్ లో ఉంది. ఓ నేను చదువుతాను బాబు. ఎక్స్పైర్డ్ అంటే చచ్చిపోయింది. అయితే మా అమ్మమ్మే చచ్చిపోయింది. అమ్మమ్మ రైట్, మొన్ననేగా మీ అమ్మమ్మ చచ్చిపోయిందన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇదేమిటి? అది మా తాత సెటప్ అండి, ఇది మా అసలైన అమ్మమ్మ అండి. అమ్మమ్మ నేను వెళ్ళాలండి. నువ్వు వెళ్ళిపోతే మేమెళ్ళరా, కార్లు మేము కదలలేం కదా. సార్ నాకు తెలిసిన ఒక డ్రైవర్ ఉన్నాడండి, చాలా మర్యాదస్తుడండి. అయితే ముక్కు మీద కాస్త కోపం ఉందండి, మీరు తట్టుకుంటానంటే ఈ 2 రోజులకి పిలిపిస్తానండి. అమ్మమ్మ వెళ్ళా డ్రైవర్ తీసురా. నమస్కారం అండి. అమ్మమ్మ సార్ మరి నేను వెళ్ళొస్తాను సార్. మంచిది. ఇక్కడ ముష్టి సుబ్రహ్మణ్యం గారు ఎవరండి? కనబడ్డలా ఈయనే. ఏమండి ముష్టి గారు? మేనేజర్ గారు అంటే చాలు. ముష్టి అంటే పిడికిలి, తప్పే ఉందండి అందులో. ఇంతకాలం జనం మా ఇంటి పేరు ముష్టి అని చెప్పగానే గుడిమెట్ల దగ్గర బెచ్చగాళ్ళ చూసేవాళ్ళు. ముష్టి అంటే ఇప్పుడైనా మీ ముఖం చూస్తే అలాగే అనుకుంటారు. ఏమంటున్నావు? అబ్బే, నన్ను కొండయ్య పంపించాడు. ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. నువ్వా? అతను మీకు తెలుసా సార్? తెలుసు. అయ్యగారు నా రోజు ఎయిర్పోర్ట్ నుంచి నా టాక్సీలోనే ఇంటికి తీసుకొచ్చాను. ఓహో, టాక్సీ డ్రైవర్వా? మరి ఇప్పుడు ఆ టాక్సీ ఏమైంది? మా బుజ్జిగాడి టాక్సీని కడుగుదామని కాలువలోకి తీసుకెళ్తే కొట్టుకుపోయింది. మరీ దారుణం. కాలంలో కార్లు కడతారేంటి, గేదెలు కడుతారు కానీ. ఏదైనా పని మీద వచ్చావా? కొండయ్య తాలూకు బంధువులు ఎవరో చనిపోతే అతనికి బదులుగా 4 రోజులు మన కారుకి డ్రైవర్ గా వచ్చాడు సార్. అలాగా? అయితే 4 రోజులు ఏమిటి, ఎలాగో మరో డ్రైవర్ కావాలనుకుంటున్నాం కదా, ఇతను అపాయింట్ చేయండి. అలాగే సార్. అడ్వాన్స్ తీసుకుని ఆఫీస్కి రా. థ్యాంక్ యూ సార్. నువ్వా? అర్థంతరంగా పూజలు మొదలెట్టి మా ఆవిడ దేవుడి కోసం దండలు తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. ప్రస్తుతం నువ్వే నాకు దేవుడివి, అందుకని మెళ్ళ వేశాను. దొంగతనం చేయడానికే నువ్వు ఇంట్లో ఉద్యోగంలో చేరావు కదా. అయ్యో బాబోయ్, సత్యంరా దేవుడా, ఇది నీ ఇల్లా? అవును, నువ్వు దోచుకోవాల్సింది ఇంటిని. నా వల్ల కాదు, నేను ఇంటికి వచ్చింది వేరే పని మీద. అది కాదు, ఆగాగు. నిన్ను సాంబయ్య ఒప్పించి పంపించాడు కదా. ఇదెక్కడ సంటుడా నాయన, అసలు నాకు ఈ ఉద్యోగం వద్దు. అంత మాట అనుకో, ముందు ఉద్యోగం చెయ్యి, తర్వాత దొంగతనం చేద్దు గాని. అదేం కుదరదు. అంకుల్, అరే రాజా, నువ్వా? అంకుల్ మా ఇంటికి వచ్చావేంటి? మన ఇంట్లో డ్రైవర్ గా పనిచేయడానికి ఇవాళ్లే చేరాడు, ఇక నుంచి ఇక్కడే ఉంటాడు. హాయ్ బలే బలే. మరి నీ చెప్పిన పని కూడా అబ్బో, ఇన్నాళ్ళకి నా ఆశయం ఫలించబోతోంది. విఘ్నేశ్వర, ఓ మంచి మనసును గెలవాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలి స్వామి, నన్ను ఆశీర్వదించు. అమ్మో 5 to 9. అమ్మా, టిఫిన్ బాక్స్ రెడీ చేసావా? ఇదిగో అయిపోయిందమ్మా, వచ్చేస్తున్నా. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, కారు వచ్చే లోపల నువ్వు టిఫిన్ రెడీ చేయలేదనుకో నేను తుర్రమంటాను, తర్వాత నువ్వు బాధపడతావు. అబ్బా, ఈ కొత్త ఉద్యోగం నా ప్రాణం మీదకి వచ్చింది. అమ్మో, కారు వచ్చేసింది. ఇదిగో తల్లి, తీసుకెళ్ళి అవస్థ పడతావు. వస్తాను, బాయ్. డ్రైవర్, ఇటు వెళ్తున్నావేమిటి? మనసైన బుల్బుల్ని మగాడు తీసుకెళ్లే చోటి. బుల్బులా? తెలుగులో బుల్లెమ్మని, హిందీలో బుల్బుల్ అంటారులే. కారాపు.